నమస్కారం. మీ విజయ్ కుమార్ కంట. ఈ పొద్దు నాకు ఒక మంచి కాఫీ లాంటి పుస్తకం అందింది. అది మా గురువు గారు రచించినటువంటి భువన విజయం రాయల వారి లేదా రాయల నాటి కథలు గాథలు. ఈ పుస్తకం చదివి నా అభిప్రాయాన్ని చెప్పడానికి ముందు ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని మీ దగ్గర ప్రస్తావిస్తాను. ఒకటి, ఈ పుస్తకంలో ప్రతి అంశం కూడా చదవదగింది, ఆలోచించదగింది, తెలుసుకోదగింది. ఇందులో రాయలవారి సాహిత్యాభిలాష, రాయలవారి భువన విజయం, రాయలవారి కాలం నాటి వజ్ర వ్యాపారాలు, ఇక ఆనాటి మంత్రాంగాలు, యంత్రాంగాలు, కవులు, కళాకారులు, అలాగే రాయలవారికి వివిధ ప్రాంతాలతో ఉన్నటువంటి అంశాలను ప్రస్తావించారు. అవన్నీ చదవాలి, ఎందుకంటే దేనికి దానికి వివరంగా చెప్పేస్తే మీరు పుస్తకం చదవరు. కానీ ఈ పుస్తకం చదవదగినటువంటి ఒక అమూల్యమైనటువంటి నేటి తరంలో రచించినటువంటి గ్రంథం. చిన్న గ్రంథమే కావచ్చు. ఇక ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ ఈ పుస్తకంలోని సారాంశాన్ని మొత్తాన్ని కూడా ఒక మాటలో తేల్చి చెప్పేశారు గురువుగారు. అభివృద్ధి మూలాల అన్వేషణే చరిత్ర. నిజమే, మన అభివృద్ధి మూలాల అన్వేషణే చరిత్ర. ఇది వాస్తవం. ఆ చరిత్రను కనుగొనటానికి మంచి ప్రయత్నం పూర్ణచంద్ గారు చేశారు. మీకు తెలుసు, చాలాసార్లు అనేక సభల్లో చెప్పి చివాట్లు తిన్నాను. చరిత్ర ఒక జ్ఞాపకం, అది అనేక కట్టుకథల సమన్వయం అని. ఇప్పటికీ నేను అభిప్రాయం నుంచి మారలేదు. కానీ ఈ పుస్తకంలో మాత్రం చరిత్ర అన్వేషణ చాలా ఏకాగ్రతతో సాగింది. ఇది ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించింది. దీనిలో 2 కితాబులు, ఒకటి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే రేగుళ్ళ మల్లికార్జునరావు గారు ఇచ్చారు. చాలా చక్కగా ఇచ్చారు.